చెన్నూరు మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ పై రాజద్రోహం సెక్షన్ ను జోడించారు పోలీసులు. బాల్క సుమన్ రిమాండ్ రిపోర్టులో బిఎన్ఎస్ 152 సెక్షన్ ను జతపరిచారు పోలీసులు. దేశ సమగ్రతకు హాని కలిగించేలా బాల్క సుమన్ వ్యాఖ్యలు చేశారని పోలీసులు అనుమానిస్తున్నారు, ఆరోపిస్తున్నారు. ఈ మేరకు రిమాండ్ రిపోర్టులో కఠినమైన సెక్షన్లను జోడించారు పోలీసులు. పూర్తి సమాచారం మా ప్రతినిధి కిరణ్ అడిగి తెలుసుకుందాం. కిరణ్, వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన కేసులో అరెస్ట్ అయి రిమాండ్ లో ఉన్న బాల్క సుమన్ పై మరికొన్ని సెక్షన్లు జోడించారు. రాజద్రోహం సంబంధించిన సెక్షన్లు కూడా జతపరిచినట్టుగా మనం చెప్పుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే ఇప్పటికే సింగరేణి భవన్ తో పాటు కొన్ని విధ్వంస కార్యక్రమాలు చేయాలంటూ కూడా ఓ మీటింగ్ లో ఆయన బహిరంగంగానే కార్యకర్తలకు పిలుపునిచ్చారు. ఈ నేపథ్యంలో కూడా ఇటు సింగరేణి యాజమాన్యం ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఆ కంప్లైంట్ నమోదు చేయడం, 3 రోజుల హైడ్రామా తర్వాత అరెస్ట్ చేసి రిమాండ్ చేయడం జరిగింది. ఇప్పటికే అతని మీద కూడా నాన్ బెయిలబుల్ సంబంధించిన సెక్షన్ల కింద కేసు నమోదు చేయడం జరిగింది. తాజాగా రాజద్రోహం సంబంధించి, ఎందుకంటే దేశ సమగ్రతకు ముఖ్యంగా ఇతడు కొంత విధ్వంసం చేసే విధంగా వ్యవహరించాడన్న ఉద్దేశంతో కూడా రిమాండ్ రిపోర్ట్ లో అతనికి సంబంధించి రాజద్రోహం సెక్షన్ కింద బిఎన్ఎస్ 152 సెక్షన్ కూడా జతపరిచినట్టుగా చెప్పుకోవచ్చు. ప్రస్తుతానికైతే పోలీసులు ఈ సెక్షన్ ను జోడించడం జరిగిన నేపథ్యంలో పూర్తి స్థాయిలో ఇందుకు సంబంధించి ఇటు బీఆర్ఎస్ లీగల్ సెల్ కూడా ఫైట్ చేసే అవకాశం అయితే కనిపిస్తుంది. కానీ పూర్తి స్థాయిలో ఈ కేసుకు సంబంధించి ప్రస్తుతం బాల్క సుమన్ కి ఈ రాజద్రోహం సెక్షన్ వర్తిస్తుందా లేదని చూడాలి. ఓకే కిరణ్.